అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: తేనెటీగల పెంపకం విశేషాలు, లభించే ఉప ఉత్పత్తులు, రాబోయే వేసవి ఎండల నుంచి పశువులను కాపాడుకునే మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మనం తీసుకునే ఆహారంలో తేనెటీగల పాత్ర ఉందన్న సంగతి మీకు తెలుసా? అవునండి, తేనెటీగలు ప్రత్యక్షంగా తీయని తేనెను ప్రసాదించడమే కాదు, పరోక్షంగా పరపరాగ సంపర్కంలో సహాయపడటం ద్వారా పంట దిగుబడిని పెంచుతున్నాయి. అందుకే వీటిని రైతు నేస్తాలంటారు. పువ్వుల నుంచి మకరందాన్ని సేకరించే తేనెటీగలు మనకు తేనెనే కాదు, మరో 5 రకాల ఉప ఉత్పత్తులను అందిస్తాయి. తేనెను సూపర్ ఫుడ్గా, మిరాకిల్ ఫుడ్గా చెబుతారు. ఎందుకో తెలుసా? సహజపరమైన తేనెలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీవైరల్ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, క్లోరిన్, ఇనుము వంటి పోషకాలు ఉన్నాయి. ఇన్ని ఔషధ గుణాలు, పోషకాలు ఉండబట్టే తేనెకు, తేనెటీగల పెంపకం ద్వారా లభించే ఇతర ఉప ఉత్పత్తులకు ఔషధ, సౌందర్య సాధనాల పరిశ్రమల్లో గిరాకీ పెరుగుతోంది. అనేక మంది ఔత్సాహికులు తేనెటీగల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. అసలు తేనెటీగల్లో ఎన్ని రకాలుంటాయి, వాటి జీవిత చక్రాలు, అవి పెంచే బాక్సుల భాగాలు, వీటి నుంచి లభించే ఉప ఉత్పత్తులు మానవాళికి ఎలా ఉపయోగపడుతున్నాయి వంటి ఆసక్తికరమైన విశేషాలన్నింటినీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని అఖిల భారత సకశేరుక చీడపీడల యాజమాన్యం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సునీత నుంచి తెలుసుకుందాం రండి. మరి ఈ తేనెటీగల పెంపకం అనేది శ్రమతో కూడినది కాదు, ఆర్ట్ అండ్ స్కిల్తో కూడిన పని. కాబట్టి ఇది ఆడవారు, అదేవిధంగా గృహిణులు, నిరుద్యోగ యువత, గ్రామీణ యువత దీన్ని ఆదాయ వనరుగా కూడా ఎంచుకోవచ్చు. మన దేశంలో 4 రకాల తేనెటీగలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 4 రకాల్లో మనకు కొండ తేనెటీగలు, అదేవిధంగా ఎపిస్ ఫ్లోరియా అనే చిన్న తేనెటీగలు, ఇవి మనకు పెంచడానికి అనువైనవి కావు. మనం పెంచుకోవడానికి అనువైనవి ఎపిస్ మెల్లిఫెరా, ఇది ఇటాలియన్ బీ అంటారు. అదేవిధంగా ఎపిస్ సెరెనా, ఈ ఎపిస్ సెరెనాని ఇండియన్ బీ అంటారు. ఎపిస్ సెరెనా నుంచి మనము ఒక సంవత్సరానికి ఒక బాక్స్ నుంచి 5 కేజీల తేనెను మాత్రం పొందవచ్చు. కమర్షియల్గా ఎక్కువగా పెంచడానికి అనువైనవి ఎపిస్ మెల్లిఫెరా, పెద్ద తేనెటీగలు. వీటి నుంచి మనకు దాదాపు సంవత్సరానికి 40 కిలోల తేనెని ఒక బాక్స్ నుంచి పొందవచ్చు. ఇది ఎపిస్ మెల్లిఫెరా బీ హైవ్ అండి. దీన్ని టాప్ కవర్ అంటారు. ఇది ఇన్నర్ కవర్, ఈ విధంగా ఉంటుంది ఇన్నర్ కవర్. ఈ విధంగా మనకు ఒక బాక్స్లో వచ్చేసి దాదాపు 8 నుంచి 9 ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. దీన్ని షుగర్ ఫీడర్ అంటారు. మనకు వాటికి మకరందం అనేది దొరకనప్పుడు మనం ఇందులో షుగర్ సొల్యూషన్ అనేది వేసుకుంటాము. దీన్ని ఫీడర్ అని అంటారు. ఎల్లో కలర్లో ఉన్నది ఫీడర్ అంటారు. ఈ విధంగా ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. ఈచ్ ఫ్రేమ్లో మనకి దాదాపు ఒకవైపు వచ్చేసి దాదాపు 2000 వరకు ఉంటాయి, 2 వైపులా కలిపి 4000 ఉంటాయి. అయితే ఇవి సంఘజీవులు, ఇవి కాలనీలో నివసిస్తాయి. ఒక బాక్స్లో వచ్చేసి మనకు ఒకటే రాణి ఈగ ఉంటుంది.
కొన్ని వందల సంఖ్యలో మొగ ఈగలు ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్క బాక్స్లో మనకు 20,000 నుంచి 40,000 వర్కర్ బీస్ ఉంటాయి. ఒక బాక్స్లో వచ్చేసి మనకు ఒకటే రాణి ఈగ ఉంటుంది. ఈ ఒకటే రాణి ఈగ మనకు గుడ్లను పెట్టడం జరుగుతూ ఉంటుంది. మొగ ఈగలు ఓన్లీ మనకు సంపర్కంలో పార్టిసిపేట్ చేస్తాయి. అదేవిధంగా కూలీ ఈగలు ఉంటాయి. ఈ కూలీ ఈగలు మనకు రాణి ఈగకు అదేవిధంగా మొగ ఈగకు ఫీడ్ చేయడము, అదేవిధంగా లోపల క్లీన్గా పెట్టుకోవడము, పుప్పడి అదేవిధంగా మకరందాన్ని సేకరించడానికి ఈ కూలీ ఈగలు సహాయపడతాయి. ఒకటే రాణి ఈగ ఎందుకు ఉంటుందంటే రాణి నుంచి ఒక రకమైన ఫిరమోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఫిరమోన్ని రిలీజ్ చేయడం వల్ల వర్కర్ బీస్ అన్నీ కూడా మనకు ఇదే బాక్స్లో నుంచి వెళ్ళిన కూలీ ఈగలు మళ్ళీ ఇదే బాక్స్లోకి రావడం జరుగుతుంది. ఇది ఎందువలన అంటే క్వీన్ నుంచి వచ్చే ఒక రకమైన వాసనను గ్రహించి అదే బాక్స్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక బాక్స్లో మనకు ఒకటే రాణి ఈగ ఉంటుంది. ఈ రాణి ఈగ జీవితకాలం వచ్చేసి దాదాపు 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది ఒకసారి సంపర్కం జరిగిన తర్వాత దాని జీవితకాలం పాటు గుడ్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. రోజుకు 1,500 నుంచి 2,000 వరకు గుడ్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. దీనికి రాయల్ జెల్లీ అనే ప్రత్యేకమైన ఆహారం ఇవ్వడం వల్ల దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గుడ్లని పెట్టడానికి తగిన శక్తి అనేది లభిస్తూ ఉంటుంది. రాణి ఈగ అండి ఇది సైజులో పెద్దగా ఉంటుంది. దాని బాడీ మొత్తం రెక్కలతో కప్పివేయబడదు. చివర్లో చూడండి ఇట్లా అబ్డామెన్ ఫుల్గా కవర్ చేయబడదు, హాఫ్ వరకే కవర్ చేయబడి ఉంటుంది. సైజులో పెద్దగా ఉంటుంది రాణి ఈగ. వర్కర్ బీస్ వచ్చేసి దాదాపు 45 రోజులు మాత్రమే జీవిస్తూ ఉంటాయి. ఈ 45 రోజులు పక్క సైకిల్ అయిపోయిన తర్వాత మనకు ప్రతి 45 రోజులకు ఒకసారి మనము తేనెని ఇందులో నుంచి సేకరించవచ్చు. ఒకసారి ఒక బాక్స్ నుంచి 45 రోజులకు దాదాపు 5 కేజీల తేనెని మనము సేకరించవచ్చు ఒక బాక్స్ నుంచి. అది మొగ ఈగ అండి. దాని సైజులో పెద్దగా ఉంటుంది, కలర్ కూడా నలుపు రంగులో ఉంటుంది, ఈజీగా ఐడెంటిఫై. ఇవి మనకు ఒక బాక్స్లో వచ్చేసి 100 సంఖ్యలో ఉంటాయి, 200 నుంచి 300 సంఖ్యలో ఉంటాయి. ఈగలు రెక్కలు కొట్టుకుంటూ ఉంటుంది కదా, దీన్ని ఫ్యానింగ్ అంటారు. లోపల ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవడానికి ఫ్యానింగ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మన తేనెలోని మాయిశ్చర్ కంటెంట్ని కూడా తగ్గించడానికి ఈ విధంగా ఫ్యానింగ్ చేసి ఆ తేనెలోని మాయిశ్చర్ కంటెంట్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. దీన్ని ఫ్యానింగ్ అంటారు. ఇక్కడ మనకి ఇట్లా పైకి ఇట్లా పెద్దగా కనిపిస్తుంది కదండి, అది క్వీన్ సెల్ అంటారు. అంటే అందులో నుంచి క్వీన్ ఒక క్వీన్ అనేది పెద్ద సైజు పెద్దగా ఉంటుంది కాబట్టి అది ఎమర్జ్ అయ్యే సెల్ కూడా పెద్దగా ఉంటుంది. దీనిలో 4 స్టేజ్లు ఉంటుందండి. ఎగ్, ఇది 2వ స్టేజ్ లార్వా, ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది మీకు సి షేప్లో, దాన్ని లార్వా అంటారు. ఈ విధంగా ఇది కవర్ అయ్యింది చూడండి, ఇది దాన్ని ప్యూపా అంటారు. ప్యూపేషన్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా సీల్ చేసుకొని ఉంటుంది. దాని తర్వాత మనకు అడల్ట్ అనేది వస్తుంటుంది. మొత్తం 4 దశలు ఉంటాయి ఇందులో. ఇది ఈ విధంగా ఉన్నదంతా కూడా మనం ప్రొపోలిస్ అంటామండి. ఈ ప్రొపోలిస్ అనేది మనకు చెట్ల యొక్క జిగురు నుంచి, మొగ్గల నుంచి, చెట్ల యొక్క జిగురు నుంచి ఇది తీసుకొని వచ్చి ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్ని కవర్ చేయడానికి ఈ ప్రొపోలిస్ని యూజ్ చేస్తూ ఉంటుంది తేనెటీగలు. దీనికి యాంటీ ఫంగల్ అండ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అదేవిధంగా మనము టింక్చర్లో వాటిలో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఎపిస్ మెల్లిఫెరాని పెంచుకునే బీ హైవ్ ఇది టాప్ కవర్, దీన్ని ఇన్నర్ కవర్ అంటారు. దీన్ని సూపర్ ఛాంబర్ అంటారు. ఇది సూపర్ ఛాంబర్, ఇది బ్రూడ్ ఛాంబర్. బ్రూడ్ ఛాంబర్లోని పాపులేషన్ ఎక్కువ అయినప్పుడు ఈ సూపర్ ఛాంబర్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ సూపర్ ఛాంబర్లో కూడా మనకి ఈ విధంగా మనము ఫ్రేమ్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని కోంబు ఫౌండేషన్ షీట్ అంటాము. ఈ కోంబు ఫౌండేషన్ షీట్ పెట్టడం వల్ల దీనికి బేస్ అనేది ఉంటుంది. దీనిపైన హనీబీ అనేది కోంబ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ బ్రూడ్ ఛాంబర్కి అదేవిధంగా సూపర్ ఛాంబర్కి మధ్యలో మనము క్వీన్ ఎక్స్క్లూడర్ అనేది పెడతాము. ఈ క్వీన్ ఎక్స్క్లూడర్ పెట్టడం వల్ల ఏంటి అంటే క్వీన్ అనేది కిందనే ఉంటుంది, సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి క్వీన్ బ్రూడ్ ఛాంబర్లోనే ఉండి అక్కడే ఎగ్స్, లార్వా అండ్ ప్యూపేషన్ కిందనే జరుగుతూ ఉంటుంది. ఓన్లీ వర్కర్ బీస్ మాత్రమే పైకి వెళ్తాయి. ఈ వర్కర్ బీస్ పైకి వెళ్ళినప్పుడు అందులో తేనె అనేది నిల్వ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం తేనెను సేకరించాలంటే సూపర్ ఛాంబర్లోని తేనెను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. ఈ బ్రూడ్ ఛాంబర్లోని తేనెని సేకరించవద్దు, ఎందుకంటే ఇందులో బ్రూడ్, ఎగ్, లార్వా, ప్యూపా అనేవి ఉంటాయి కాబట్టి అవంతా కూడా క్రష్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రూడ్ ఛాంబర్లో తేనెని సేకరించవద్దు, ఎప్పుడూ కూడా సూపర్ ఛాంబర్లో నుంచి మాత్రమే తేనెను సేకరించాల్సి ఉంటుంది. ఇది ఎపిస్ సెరేనా బీస్, చిన్న తేనెటీగలు, ఇండియన్ తేనెటీగలు అంటారు. ఇదిగోండి ఇక్కడ పైన సీల్ క్లోజ్ చేసుకొని కవర్ చేసుకొని ఉంది కదా, అది సీల్డ్ హనీ అంటారు.
ఇక్కడ అన్సీల్డ్ ఉంది చూడండి, కొన్ని క్లోజ్ చేయలేదు, అది అన్సీల్డ్ హనీ. ఇట్లా మనకు సీల్ 75% సీల్ అయిన దాని నుంచి మాత్రమే హనీ సేకరించాల్సి ఉంటుంది. తేనెను సేకరించేటప్పుడు ఈ పైన ఉన్న లేయర్ని మనము చాక్తో తీసేసి వ్యాక్స్ లేయర్ని ఎక్స్ట్రాక్టర్లో పెట్టి తేనెను సేకరించాల్సి ఉంటుంది. ఈ తేనెటీగలను పెంచడం వల్ల రైతులకు అదనపు ఆదాయంతో పాటు వాళ్ళ యొక్క పంటల్లో పరపరాగ సంపర్కం జరిగి అధిక దిగుబడులు, అదేవిధంగా నాణ్యమైన దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ తేనెటీగల పెంపకం చేపట్టడానికి మన భారత ప్రభుత్వం నుంచి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు రుణ సదుపాయాలు కూడా ఉన్నాయి. మనకు నాబార్డ్ వాళ్ళు, అదేవిధంగా కేవీఐసి నుంచి కూడా మనకు రుణ సదుపాయం పొందే అవకాశాలు, అదేవిధంగా నిమ్స్మీ వాళ్ళ నుంచి కూడా మనకు రుణ సదుపాయం పొందవచ్చు. ఈ తేనెటీగల పెంపకం వల్ల మనకు 6 రకాల ఉప ఉత్పత్తులు వస్తాయని చెప్పాము. మనకు మొదటగా వచ్చేది తేనె. ఈ తేనె అనేది దివ్య ఔషధము. మనం ఆయుర్వేదంలోను, సిద్ధ వాటిలో కానీ మనము మందులతో పాటు వీటి మీడియంగా తీసుకుంటూ ఉంటాము. అదేవిధంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తేనె యొక్క వాడకము అధికంగా ఉంటుంది. 1 కేజీ తేనె వచ్చి మనం 400 నుంచి 600 రూపాయల వరకు కూడా పొందవచ్చు. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి మనకు మైనము. ఈ మైనం అనేది తేనెటీగలు మైనపు గ్రంథుల నుంచి స్రవించబడతాయి. ఈ మైనం నుంచి మనం కొవ్వొత్తులు, అదేవిధంగా సబ్బులు, లిప్ బామ్స్, ఫేస్ లోషన్స్ అలాంటి వాటిని తయారు చేయడంలో కూడా ఈ మైనము ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పుప్పడి అనేది ప్రోటీన్ సోర్సు. ఇది ప్రోటీన్కి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ ప్రోటీన్లో అధిక మొత్తంలో పోషకాలు కలిగి ఉండడం వల్ల ఈ మధ్య కాలంలో చాలామంది ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. ప్రొపోలిస్ అనేది యాంటీ ఫంగల్ అండ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది తేనెటీగలు చెట్ల యొక్క జిగురు నుంచి, అదేవిధంగా మొగ్గల నుంచి సేకరిస్తాయి. తేనె పెట్టెల్లో ఉన్న పగుళ్లను పూడ్చడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రొపోలిస్ని మనము డెంటల్ సమస్యలు ఉన్నప్పుడు పండ్లను పూడ్చడానికి ఉపయోగించే సిమెంట్లో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా మౌత్ ఫ్రెషనర్గా కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి రాజా ఆహారము, రాయల్ జెల్లీ అంటారు. ఈ రాయల్ జెల్లీ అనేది మనకు వర్కర్ బీస్ అనేవి స్రవిస్తూ ఉంటాయి. ఇవి తేనెటీగలు, రాణి ఈగలకు తినిపించడం వల్ల రాణి ఈగ అనేది జీవితకాలము 2 నుంచి 5 సంవత్సరాల వరకు బతుకుతూ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఈ రాజా ఆహారం తీసుకున్నట్లయితే వార్ధక్యం అనేది రాదు. మనం కూడా యవ్వనంగా ఉండడానికి ఈ రాజాహారం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా కాస్మెటిక్స్ వాటిలో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. అదేవిధంగా చివరిగా ఉప ఉత్పత్తి అయిన తేనెటీగల విషము. ఈ తేనెటీగల విషము వాటి రక్షణార్థము అవి వెనక స్టింగ్ అనేది ఉంటుంది. ఆ స్టింగ్ ద్వారా వాటికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అవి కుట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ తేనెటీగల విషము మనకు కుట్టడం వల్ల ఆర్థరైటిస్, అదేవిధంగా కీళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ తేనెటీగలను కుట్టించుకోవడం వల్ల కూడా వాటి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తేనెటీగల విషం యొక్క 1 గ్రాము ధర వచ్చేసి 7,000 ఉంటుంది. అదే 1 కిలో వచ్చేసి 70 లక్షల వరకు కూడా రేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ తేనెటీగల విషంను సేకరించి సిరంజిలు తయారు చేసి వాటి ద్వారా మనము ఆర్థరైటిస్, వీటి కీళ్ళ నొప్పులను రాకుండా కూడా చూసుకోవచ్చు. ఇంతటి ఉపయోగాలు ఉన్న తేనెటీగల పెంపకము, అదేవిధంగా మరీ ముఖ్యంగా మనకు పంటల్లో పరపరాగ సంపర్కంలో దోహదపడి మనకు అధిక దిగుబడులు పొందడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ తేనెటీగల పెంపకం. కాబట్టి అందరూ కూడా ఈ తేనెటీగల పెంపకం మీద ఇచ్చే శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని తేనెటీగల పెంపకాన్ని చేపట్టి తీపి విప్లవాన్ని సాధించాలని కోరుచున్నాను. ఎండలు ఇప్పటికే చుర్రుమంటున్నాయి. ఫిబ్రవరి 2వ పక్షంలోనే ఎండలున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎండవేడి మరింత పెరుగుతుంది. మనుష్యులు, మొక్కలకే కాదు, మూగజీవాలైన పశువులకు కూడా గడ్డుకాలమే. నీటి లభ్యత తక్కువగా ఉండటం, అదే సమయంలో పచ్చిగడ్డి సైతం దొరకక చాలా ఇబ్బందులు పడుతుంటాయి. పెరిగే ఎండలను దృష్టిలో ఉంచుకొని ఫారాల్లో ముందు నుంచే కొన్ని రకాల యాజమాన్య చర్యలు చేపడితే వేసవిలో పశువులను వడదెబ్బ నుంచి కాపాడుకునే అవకాశం ఉందంటూ సూచనలిస్తున్నారు పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం, వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ రాజన్న. ఇప్పుడు మనము వేసవిలో పాడి పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఫిబ్రవరిలో ఉన్నాము. ఉష్ణోగ్రతలు ఇప్పుడే 38 డిగ్రీల సెంటీగ్రేడ్కు
పైన ఉన్నాయి. ఈ టెంపరేచర్ కనుక 38 నుంచి ఇట్లాగే కంటిన్యూ అవుతే సుమారుగా 42 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడు మనకు రికార్డు కావడానికి ఆస్కారం ఉంది. ఇలా టెంపరేచర్ పెరిగిన కొద్దీ మనకు పాడి పశువుల్లో కొన్ని రకాలైనటువంటి అవలక్షణాలు కానివ్వండి, అదేవిధంగా వాటి పాల దిగుబడి, మేత అవన్నీ కూడా ఎఫెక్ట్ కావడానికి ఆస్కారం ఉంది. కావున రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాంట్లో ముఖ్యంగా ఎవరైతే ఈ కొట్టాలని కట్టుకొని ఉంటారో వాటికి ఎండాకాలంలో ఈ వట్టివేర్లతో చేసినటువంటి తడకలు కానివ్వండి, లేదనంటే గోనె సంచులను కానివ్వండి చుట్టూ పాక చుట్టూ వేలాడదీసుకోవాలి. దానికి రోజుకు 2 నుంచి 3 సార్లు నీళ్లు చల్లినట్లయితే షెడ్లలో ఉష్ణోగ్రత తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రైతు సోదరులు ఎవరైనా వారు ఆర్థికంగా నిలదొక్కున్నట్లయితే మనము ఈ పాకల్లో కానివ్వండి, షెడ్లలో కానివ్వండి ఫ్యాన్లు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా స్ప్రింక్లర్స్ కూడా పెట్టుకున్నట్లయితే ఈ ఎవాపరేటివ్ కూలింగ్ వలన ఆ శరీరం పైన ఉన్నటువంటి ఉష్ణోగ్రత తగ్గుతుంది. అదేవిధంగా పాకల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది. ఎవరైనా నూతనంగా మొదలు పెట్టాలి అని అనుకుని ఆలోచిస్తున్నటువంటి రైతు సోదరులు ఉన్నట్లయితే ఆ పాకల యొక్క లాంగ్ యాక్సిస్ అని అంటాము, అవి తూర్పు పడమరలా ఉన్నట్లయితే మనకి ఉష్ణోగ్రత అనేటువంటిది మనకు పాకల్లోకి తక్కువగా రావడానికి మరియు ఎక్కువ గాలి వెలుతురు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పాకల చుట్టుగా నీడనిచ్చేటువంటి పశుగ్రాస చెట్లు అయినటువంటి అవిసె కానివ్వండి, సుబాబులు కానివ్వండి, దిరిసెన కానివ్వండి, ఈ 3 రకాలైనటువంటి చెట్లను వేసుకున్నట్లయితే అటు పశుగ్రాసానికి ఉపయోగించుకోవచ్చు, అదేవిధంగా మనకి ఎండాకాలంలో నీడను కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ పశువులకు ఎక్కువగా చెమట రావడం జరుగుతూ ఉంటుంది. చెమట మూలంలో ఎక్కువగా సోడియం, క్లోరైడ్, అదేవిధంగా పొటాషియం అనేటువంటి లవణాలు బయటికి సీక్రెట్ కావడం జరుగుతుంది. ఈ సీక్రెట్ కావడం వలన అవి శరీర సమతుల్యత అనేటువంటివి లోపిస్తుంది. కాబట్టి రైతు సోదరులు చల్లటి నీళ్లను పశువులకు ఎప్పుడూ అందుబాటులో ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా దానాలో మినరల్ మిక్చర్ను అధికంగా వాడాలి. మరియు ఈ సోడియం, పొటాషియం అంటే ఉప్పుని అప్పుడప్పుడు అధిక మోతాదులో వేసినట్లయితే సోడియం, పొటాషియం లవణాల యొక్క అసమతుల్యతను కూడా మనము దాన్ని తగ్గించుకోవచ్చు. ఎవరైతే రైతు సోదరులు ఉంటారో వాళ్ళు పశువుల్ని కేవలము మేపు పైన అంటే గ్రేజింగ్కి పంపిస్తారో ఆ పంపించేటువంటి రైతు సోదరులు ఉదయం పూటనే పంపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తిరిగి 11 గంటలకు మళ్ళీ కొట్టాలోకి తీసుకొచ్చుకొని వీలైతే 5 తర్వాత కూడా మళ్ళీ గ్రేజింగ్ కూడా పంపుకోవచ్చు. ముఖ్యంగా ఈ రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ అని అంటూ ఉంటాం. ఈ గర్భాశయం పైన కూడా ఈ వాటి యొక్క పునరుత్పత్తిని దెబ్బతీయడానికి ఈ ఎండ తీవ్రత అనేటువంటిది ఎక్కువగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఏం చేయాలంటే ఈ ఎద లక్షణాలను ఉదయం పూట గమనించి మనము ఎదలో ఉన్నటువంటి పశువుల్ని తిరిగి సాయంత్రము ఒకసారి దానికి ఏఐ కానివ్వండి, న్యాచురల్ బ్రీడింగ్ కానివ్వండి చేయించుకోవాలి. పశువుల మేతలో మనం చూసుకుంటే ఉదయం పూట నుంచి సాయంత్రం పూట వరకు ఈ పచ్చి మేతను దఫాలుగా కొట్టాల్లో వేసుకున్నట్లయితే అది నమిలేటప్పుడు దానికి కావలసినటువంటి జీర్ణక్రియ కానివ్వండి, ఆ శోషణ శక్తి అనేటువంటిది పెరుగుతుంది. అదే రాత్రిపూట మనము ఎండు మేతను వేసినట్లయితే వాటికి కావలసినటువంటి శక్తి చాలా తక్కువగా అవసరం ఉంటుంది. ఆ విధంగా అది ఒక శరీర ఉష్ణోగ్రతని మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ గేదెలు ఎవరైతే పోషిస్తున్నారో ఆ రైతు సోదరులు దగ్గరలో ఉన్నటువంటి ఈ చెరువులలోనికి వ్యాలోయింగ్ అని అంటాం, వ్యాలోయింగ్ పాండ్ ఎవరైతే ఏర్పాటు చేసుకోగలుగుతారో వారు ఏర్పాటు చేసుకుంటే మంచిది. లేదు అని అంటే దగ్గరలో చెరువులు ఉన్నట్లయితే మధ్యాహ్నం పూట వాటికి ఆ చెరువుల్లోనికి వదిలేసినట్లయితే ఈ ఉష్ణతాపాన్ని నుంచి మనం కాపాడుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఎక్కువగా నీళ్లు లభ్యం ఉన్నట్లయితే మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ శరీరం పైన చల్లటి నీళ్లను చల్లడం వలన మనం ఉష్ణోగ్రతని కాపాడుకోవచ్చు. ఈ పశుగ్రాసాలు లభ్యమైనా కూడా
వాటిలో నాణ్యత అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. రైతు సోదరులు ఇది గమనించుకొని వాటిని సైలేజ్ రూపంలో అందించినట్లయితే పశుగ్రాసాలని ఎండాకాలంలో ఎక్కువగా తినడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఎవరైతే సమీకృత దానా పెడతా ఉంటారో పశువులకి, దాంట్లో ఈ పిండి పదార్థాల యొక్క నిష్పత్తిని తగ్గించాలి. అంటే కార్బోహైడ్రేట్స్, ఈ కేక్స్ ఏవైతే గ్రౌండ్నట్ కేక్ కానివ్వండి, పల్లి కేకులు కానివ్వండి, వాటి యొక్క నిష్పత్తి పెంచాలి. అదేవిధంగా కొవ్వు పదార్థాలను అందించాల్సి ఉంటుంది. ఈ కొవ్వు పదార్థాలు మనము కేక్స్లో కానివ్వండి వాటిలో లభ్యమవుతాయి. ఒకవేళ అది మనం కేక్స్ కింద పెట్టకపోయినట్లయితే ఈ దాణాలో మనము ఏదైనా ఒక నూనెను కలుపుకొని ఇచ్చినట్లయితే ఆ సమీకృత దాణా అనేటువంటిది మంచి పోషకాలను అందిస్తుంది. అదేవిధంగా అది డెన్సిఫైడ్ న్యూట్రియంట్గా పనిచేస్తుంది. ఈ విధంగా మనము ఈ వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పశువుల యొక్క పాల దిగుబడిని పడిపోకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా పాల ద్వారా అధిక లాభాల్ని పొందడానికి వీలవుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మార్కెట్లో పలకని కనీస ధరలు కృష్ణా జిల్లా టమాటో రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నెలలో కిలో 20 రూపాయల వరకు పలికిన టమాటో ప్రస్తుతం 2 రూపాయలకు పడిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిల్లాలోని మోపిదేవి ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో టమాటా సాగులో ఉంది. దిగుబడులు చేతికొచ్చిన సమయంలో మార్కెట్ ధరలు రైతులకు మింగుడు పడటం లేదు. వ్యాపారులు కొనుగోలు చేయక రైతులు సొంతంగా అమ్ముకునే పరిస్థితి లేక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వ్యాపారులు 30 కేజీల బాక్స్ 100 రూపాయలకు అడుగుతున్నారంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. నేను ఎకరన్నర టమాటో వేసాను, 1,20,000 అయింది. ఆ 1,20,000కి కౌలుగానే అయిపోగా 40,000 కాడికి ఎక్కువ రాలేదు. అసలు 1,20,000లో 80,000 రకాల నష్టం వచ్చింది. అది మళ్ళీ వేరేగా వచ్చి కొంటేసాను. ఇక్కడ కాయలు మామూలుగా రేట్ ఏం లేదు. 30 కేజీల బాక్స్ వచ్చి 120 రూపాయలు కొంటున్నారు. మరి కోత కూలి ఇవన్నీ చూసుకుంటే నష్టమే కానీ ఏం కాదు. విషయం ఏంటంటే మార్కెట్ దారులు వాళ్ళు వచ్చి మాకు కాయలు కొనుగోలు చేస్తే మేము కొంచెం నష్టాల్లోంచి ఇదవుతాం. ఎకరం వేసాను టమాటా, ధర లేదు. ఎండి కోసిన కూలి కూడా రావట్లేదు. పైకాయ దించేస్తున్నారు. రైతు బజార్లు అమ్ముకోవటానికి ప్లేసులు దొరకట్లే, అమ్ముకోవటానికి దళారులు అమ్మనివ్వట్లే, కోత కూలి కూడా రావట్లే, పక్షులు తినేస్తున్నాయి. మిరపకాయ వేసా కుంట, మిరపకాయ వేసాను 70-80 వేలు అయింది ఖర్చు. కోసిన పూలు కూడా రావట్లే, సంచులకు రావట్లే, కోత కూలి రావట్లే. బాక్స్ 100 రూపాయలు అడుగుతున్నారు, 50 రూపాయలు కిరాయి అవుతుంది. దించినందుకు 10 రూపాయలు 60 రూపాయలు అవుతుంది. అక్కడ వచ్చేది ఏమి ఉంటుంది. రైతు బజార్లో రైతు అమ్ముకోవటానికి ప్లేస్ ఉంటుందా, ఆఫీసర్లు పట్టించుకోవట్లా. రైతు ఏమో 10 రూపాయి సొమ్ము 10 రూపాయకి ఇచ్చి వచ్చేస్తున్నాం. ఆఫీసర్ గట్టిగా పట్టించుకుని ఒక గీత గీసి ఒక టోకెనో ఏదో ఒకటి పెట్టాలి. పెడితే అప్పుడు అందరూ ఆపుకుంటారు. నెల రోజుల దాకా పక్క జిల్లా కాయ రాకూడదు. అప్పుడు కృష్ణా జిల్లా కాయలు బందర్లో రైతు బజార్లో అమ్ముకోవటానికి ₹10 డబ్బులు వస్తాయి. ఏదో అమ్ముకుందామన్నా ముందర ప్లేసులు ఉంటుందా, ఆఫీసర్ గట్టిగా పట్టించుకోవాలి. రైతు బజార్లో కిలో టమాటోకి 12 రూపాయలు ఉన్నప్పటికీ వ్యాపారుల మాయాజాలంతో ధర దక్కడం లేదంటూ రైతులు వాపోతున్నారు. ఒక్కో ఎకరాకు 1,00,000 వరకు పెట్టుబడి పెట్టామని ఇప్పటి వరకు 10,000 రూపాయలు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. కోత కూలీ కూడా రాక తోటల్లోనే వదిలేస్తున్నామని, చాలా వరకు కాయలు కుళ్ళిపోతున్నాయని, మిగతావి పక్షుల పాలవుతున్నాయంటూ వాపోతున్నారు. మాకు టమాటాలు అసలు గిట్టుబాటు లేదండి, కొంటలేదండి, చేలోనే ఉంటున్నాయి. ఇన్నాళ్ళ నుంచి పారిపోతున్నాము. మాకు మనుషులు దొరకట్లేదు, ఇబ్బంది అయిపోతుంది బాగా. బాక్సులు ఎత్తలేదు, పైకాయలు ఆపాలు కట్టి 3 ఎకరాలు వేసామండి. పెట్టుబడి చాలా అయిపోయింది, లక్షన్నర దాకా అయిపోయిందండి. ఏమి గిట్టుబాటు రావట్లేదు, మాకు రూపాయి రావట్లే. చాలా చుట్టినా కాయలు ఉన్నాయి. మరి ఏం చేయాలి, ఏంటి పైదాన్ని ఆపితే కానీ ఇదిగా ఉండదు. మాకు రైతు బజార్లో కన్నా 20 రూపాయలన్నా కొంటే కానీ గిట్టుబాటు అవ్వదండి. అసలు ఏమి కొంటలేదు మాకు. ఇటువరకు అయితే ముందు వెనక ఒకసారన్నా అమ్మేది రేటు, అదేమి అమ్మట్లేదు. ఏమైనా చాలానే పండు అయిపోయి ముగిపోతున్నాయి. రైతు బజార్లో కూడా కొంటలేదు అసలు ఏమీను. పైకాయ తాపితే ఏమన్నా ఈటికన్నా ఖర్చులన్నా వస్తాయేమో. మరి మార్కెట్లో ధరలు తగ్గిన సమయంలో ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి కొనుగోళ్లు చేపట్టాలని, సరకు పాడవకుండా నిల్వ వసతులు కల్పించాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.
అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.